హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు WebTech. ఈ Node.js ట్యుటోరియల్స్లో లాస్ట్ టాపిక్ వరకు Node.js అంటే ఏంటి అండ్ నోడ్లో ఉన్న మాడ్యూల్స్ ఏంటో చూసాం. ఇప్పుడు Node.jsలో వన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ Express.js. ఇప్పుడు ఈ Express.js కవర్ చేద్దాం. ఈ Express.js అనేది బ్యాక్ ఎండ్లో పాపులర్ Node.js వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్. అంటే Node.js మనకు ప్రొవైడ్ చేసే అన్ని ఫీచర్స్ అండ్ కాన్సెప్ట్స్ ఈ Express.js ఫ్రేమ్వర్క్ ద్వారా మరింత ఈజీగా మన అప్లికేషన్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ Express.js ముందుగా ఇన్స్టలేషన్స్తో మొదలు పెడదాం. సో దానికోసం డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి ఎక్స్ప్రెస్ ట్యుటోరియల్స్ అని ఒక పేరు పెట్టాను. అండ్ ఈ ఫోల్డర్ లోపల మనం నోడ్ సెటప్ చేయడానికి యూజ్ చేయాల్సిన కమాండ్ npm init. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోల్డర్ లోపల అడ్రస్ బార్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ cmd అని హిట్ చేస్తే ఒక టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఈ టెర్మినల్ లోపల npm స్పేస్ init ఈ కమాండ్ హిట్ చేస్తే మనకి ఒక నోడ్ ఎన్వైర్న్మెంట్ సెటప్ చేసేస్తుంది. సో మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకు కావాల్సిన పేరు, డిస్క్రిప్షన్స్, ఎంట్రీ పాయింట్ ఇవన్నీ ఇవ్వచ్చు. నేను స్టార్టింగ్ ఇనీషియల్గా ఏమీ ఇవ్వట్లేదు, మామూలుగా అన్నీ ఎంటర్ అని హిట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో లాస్ట్లో ఇస్ దిస్ ఓకే అని అడుగుతుంది, ఎస్ అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు మనకి మన ప్రాజెక్ట్లో ఒక package.json అనే పేరుతో ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫైల్ లోపల మన ప్రాజెక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్ లోపల ఉంటాయి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేస్తే మనకి package.json పేరుతో ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ లోపల మన ప్రాజెక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉంటాయి. సో ఇప్పుడు మనకి నోడ్లో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ నుంచి వస్తున్న అవుట్పుట్ని కన్సోల్లో చూపించవచ్చు. సో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి app.js అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ఫైల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ console.log వెల్కమ్ టు Express.js అని రాసి సేవ్ చేశాను. ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్లో ఈ కన్సోల్ నుంచి వస్తున్న అంటే ఈ app.js ఫైల్ నుంచి వస్తున్న అవుట్పుట్ని చూడటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ అని రాసి స్పేస్ ఇచ్చి app.js కానీ లేదా యాప్ అని రన్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మనకి ఈ ఫైల్ నుంచి వస్తున్న అవుట్పుట్ కన్సోల్లో ఇలా చూపిస్తుంది. అయితే ఇది ఆల్రెడీ మనం నోడ్లో రిపీటెడ్గా చాలాసార్లు చూసాం. అయితే ఈ ఫైల్ లోపల మనం రాసిన కన్సోల్ లోపల ఏదైనా చేంజెస్ ఏమైనా చేసినప్పుడల్లా ప్రతిసారి మనం ఈ టెర్మినల్లో నోడ్తో పాటు మన ఫైల్ నేమ్ని రన్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్సోల్ లోపల ఎక్స్ప్రెస్ అని కాకుండా ఇక్కడ నోడ్ అని రాశాను, సేవ్ చేశాను. ఇప్పుడు ఈ చేంజెస్ అంటే వెల్కమ్ టు Node.js అని చేంజ్ చేసింది మనం టెర్మినల్ చూడాలంటే మళ్ళీ నోడ్ అని యాప్ అని రన్ చేసి ఎంటర్ హిట్ చేస్తేనే ఈ చేంజెస్ అనేది మనకు టెర్మినల్లో చూపిస్తుంది. సో ఇలా కాకుండా మనం ఈ ఫైల్ లోపల చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి సేవ్ చేసినప్పుడు ఈ టెర్మినల్లో ఆటోమేటిక్గా చూపించేలాగా మనకు ఒక ప్యాకేజ్ ఉంది, అదే nodemon. అండ్ ఈ nodemon ప్యాకేజ్ని మన అప్లికేషన్లోకి ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనం ఈ npm అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ద్వారా మనకు కావాల్సిన థర్డ్ పార్టీ ప్యాకేజెస్ లేదా డిపెండెన్సీస్ అనేవి మన అప్లికేషన్లో ఈ npm ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లోకి వెళ్ళి npm అని టైప్ చేస్తే ఈ ఫస్ట్ లింక్లోనే మనకి npm సంబంధించిన వెబ్సైట్ తాలూకా లింక్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనం npm వెబ్సైట్ విజిట్ చేస్తాం. ఇక్కడ మనకి ఈ సెర్చ్ బార్లో మనకి ఏ ప్యాకేజ్ కావాలో ఆ ప్యాకేజ్ పేరు అనేది ఇక్కడ టైప్ చేస్తే దానికి సంబంధించిన అంటే ఆ ప్యాకేజీకి సంబంధించిన డిపెండెన్సీస్ ఆర్ లేటెస్ట్ వెర్షన్స్తో ఉన్న ప్యాకేజెస్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ nodemon అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేశాను. ఇక్కడ నాకు ఫస్ట్ ఆప్షన్లోనే నాకు కావాల్సిన nodemon ప్యాకేజ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ nodemon ప్యాకేజ్ తాలూకా డీటెయిల్స్ అండ్ ఇన్స్టలేషన్ కమాండ్స్ అండ్ వర్జన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ npm i nodemon ఈ కమాండ్ యూజ్ చేసి ఈ nodemon ప్యాకేజ్ని మన అప్లికేషన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టెర్మినల్లోకి వచ్చి నేను కాపీ చేసిన కమాండ్ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ హిట్ చేస్తే మన అప్లికేషన్లోకి ఈ nodemon ప్యాకేజ్ అనేది ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టలేషన్ అనేది ప్రాసెస్లో ఉంది అండ్ ఇన్స్టలేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ nodemon ప్యాకేజ్ మన అప్లికేషన్ ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఈ package.json ఈ ఫైల్ లోపల మనం ఏదైతే ఇనిషియలైజ్ చేసామో ఈ package.json లోపల మనం ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ అండ్ డిపెండెన్సీస్ ఈ పోర్షన్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ nodemon అనేది మనకి ఇన్స్టాల్ అయింది, దాని తాలూకా వర్జన్ అనేది ఇది. ఓకే,
అండ్ ఇప్పుడు ఈ నోడ్మాన్ మనం రన్ చేయడానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. అదేంటి అంటే ఇక్కడ మన ఫైల్ పేరు app.js. ఈ ఫైల్ నుంచి మన అప్లికేషన్ తాలూకు అవుట్పుట్ అనేది చూపిస్తున్నాం. అంటే ఇది ఒక గేట్వే. సో ఈ ఫైల్ నుంచి వస్తున్న అవుట్పుట్ని నోడ్మాన్ ద్వారా మనం చూపించాలి అంటే ఈ package.json లోపల మనం ఒక స్టార్ట్ అనే కమాండ్ ఇచ్చి దానికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేయాలి. సో ఈ స్క్రిప్ట్స్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ అనే ఒక కీ తీసుకొని స్టార్ట్, ఈ కీకి వాల్యూ కింద మనం నోడ్మాన్ స్పేస్ మన ఫైల్ పేరు app.js. ఇప్పుడు సేవ్ చేస్తే ఈ ఫైల్ లోపల జరిగే చేంజెస్ అన్ని మానిటర్ చేస్తూ నోడ్మాన్ అనేది మన టెర్మినల్లో అప్డేట్ చేస్తుంది. మన అప్లికేషన్ రన్ చేయడానికి టెర్మినల్లో మనం వాడాల్సిన కమాండ్ npm start. ఈ npm స్టార్ట్ కమాండ్ ద్వారా ఇప్పుడు మన app.jsలో అంటే ఈ ఫైల్ లోపల మనం ఏవైతే రాసి సేవ్ చేస్తామో కోడ్ అనేది అది ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా చేంజెస్ని డిటెక్ట్ చేసి మనకి ఇక్కడ టెర్మినల్లో అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, నేను కన్సోల్లో వెల్కమ్ టు Node.js అని రాశాను. ఇదే మనకి అవుట్పుట్లో టెర్మినల్లో వెల్కమ్ టు Node.js అని అవుట్పుట్ వచ్చింది. అదే ఈ నోడ్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రియాక్ట్ అని రాసి సేవ్ చేస్తాను అనుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను టెర్మినల్లో ఇంతకు ముందులాగా నోడ్తో పాటు మన ఫైల్ నేమ్ అనేది రన్ చేయకుండానే ఈ ఫైల్లో జరిగిన చేంజెస్ని మానిటర్ చేసి ఈ నోడ్మాన్ అనేది మనకి టెర్మినల్లో అప్డేట్ చేస్తుంది. సో ఇదే నోడ్మాన్ వల్ల మనకి అడ్వాంటేజ్. మన అప్లికేషన్లో జరుగుతున్న చేంజెస్ని మానిటర్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. అండ్ మనం ఈ టెర్మినల్ని ఆపాలి అంటే మన అప్లికేషన్ స్టాప్ చేయాలి అంటే Ctrl+C హిట్ చేస్తే మన టెర్మినల్ అనేది కిల్ అవుతుంది. ఇలా క్లియర్ చేయడానికి CLS ఆర్ CLEAR ఇలా మనం టెర్మినల్ అనేది క్లియర్ చేయొచ్చు. అలాగే మళ్ళీ మనం మన అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే npm start ఈ కమాండ్ ఉపయోగించి ఎంటర్ హిట్ చేస్తే మన అప్లికేషన్ అనేది నోడ్మాన్ ద్వారా ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇది నోడ్ అప్లికేషన్ ఇనిషియలైజ్ చేసుకొని రన్ చేసుకొని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్. నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకొని వెబ్ సర్వర్ అనేది క్రియేట్ చేద్దాం.